రేషన్ కార్డు కలిగిన వారికి భారీ ఊరట. మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మరో 2 ఏళ్ల పాటు ఆ ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. అయితే ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రేషన్ కార్డు కలిగిన వారికి తీపి కబురు చెప్పిందనే చెప్పొచ్చు. దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎవరికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. చక్కెర సబ్సిడీ స్కీమ్ బెనిఫిట్ ను పొడిగిస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. దీనివల్ల మరికొంతకాలం సబ్సిడీ రేటుకే చక్కెర పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనం కొంతమందికే వర్తిస్తుంది. ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా 1.89 కోట్ల అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు అందించే సబ్సిడీ చక్కెర పథకాన్ని 2 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. పీడీఎస్ లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన ఏఏవై కుటుంబాలకు పంచదార సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం కారణంగా ఏఏవై కుటుంబాలకు రేషన్ షాప్ ద్వారా నెలకు 1 కిలో చొప్పున పంచదార సబ్సిడీ రేటుకే లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కిలోకు 18.50 సబ్సిడీని కొనసాగిస్తోంది. ఈ చక్కెరను సేకరించి పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది. సబ్సిడీ పథకం దేశంలోని దాదాపు 1.89 కోట్ల ఏఏవై కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఈ పథకం కింద పేదలకు చక్కెర తక్కువ ధరకే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా కేంద్రం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తోంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెల ఉచితంగానే కేంద్రం నుంచి బియ్యం లభిస్తుంది. రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 5 కేజీల ఫ్రీ బియ్యం పొందొచ్చు. రాష్ట్రం అందించే బియ్యం ఇందుకు అదనం.